జ్ఞానం ఉంటే ఎంత శక్తి ఉంటే పెరుగుతుంది. ఆయన ఇచ్చిన జ్ఞానం పెట్టుకోవాలి ఇంపార్టెంట్. అందుకని అక్కడ ఏంటంటే మంజునాథలో తీసుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ అది. ఒక సినిమా చూస్తున్నామంటే మనకేదో నేర్పడానికి దర్శకుడు సినిమా తీస్తాడు, ఉత్తని సినిమాలు తీయరు. ఏ దర్శకుడైనా జ్ఞాని ఉన్నాడు. అందుకని ఒక సినిమా చూస్తున్నప్పుడు మనం డిపెండ్ అయి చూడాలి, దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలి ఖచ్చితంగా ఉంటుంది. అలాగే ధ్యానం అంటే ఏ దుఃఖం అయితే వస్తుందో, ఏ సంతోషం అయితే వస్తుందో, ఈ రెండింటికి కారణం మనం 24 గంటలు భగవంతుని నిందిస్తాం, లేకుంటే వేరే వాళ్ళని నిందిస్తాం. ఎప్పుడైతే మనకి భగవంతుడు ఇచ్చిన భగవద్గీత యొక్క ఆత్మజ్ఞానం అర్థమై మనం ఆచరిస్తామో, ఈ రెండింటికి కారణం నేనే అన్న సత్యం తెలిసిన రోజు మనకి దుఃఖం వచ్చినా సంతోషం వచ్చినా ఈక్వల్గా తీసుకుంటాం. తీసుకొని ఏం చేస్తామంటే దుఃఖం ఎందుకు వచ్చింది? ఇప్పుడు కృష్ణునికి నీలాప నిందలు వస్తాయి కదమ్మా, దేని వల్ల వస్తుంది? వజ్రం. వజ్రం పేరేంది? సమంతక మణి. అది ఎవరి దగ్గర ఉంటుందని చెప్పినాం మన క్లాస్లో? సత్యవతి తండ్రి సత్యవ్రతుడు, అతని దగ్గర ఇది ఉంటుంది. ఏంటిది? సమంతక మణి. అది ఏం చేస్తుందంటే ప్రతి క్షణము ఇప్పుడు ఏం కావాలి అంటే అది ఇచ్చేస్తుంది. అక్షయ పాత్రలా ఎంత కావాలంటే అనిపిస్తుంది. అది ఆయన దగ్గర ఉండడం వల్ల లాభం లేదు, ఇది ప్రజలకి ఉపయోగించాలి అని చెప్పి కృష్ణుడు దాన్ని అడుగుతాడు. ఈయన రాజు కదా, అడిగినప్పుడు నేను ఇవ్వను, నా దగ్గరనే ఉండాలి అంటే సరే అని చెప్పి ఊరుకొని దాన్ని మర్చిపోతాడు కృష్ణుడు. కానీ ఒకరోజు అతని తమ్ముడు సత్యవతి పినతండ్రి దాన్ని ఎత్తుకపోయి అరణ్యంలోకి యుద్ధానికి వెళ్తాడు, అంటే వేటకి వెళ్తాడు. వెళ్ళినప్పుడు అది జగజగ మెరుస్తూ ఉంటే ఆ పులి వచ్చి అదేందో తినేది అనుకొని ఆయన మీద పడి అది తీసుకుంటాడు. అప్పుడే జాంబవంతుడు వస్తాడు, అంటే ఎలుగుబంటి వచ్చి అప్పుడు ఆ పులిని తరిమేసి ఆ యొక్క వజ్రాన్ని తీసుకుంటాం. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటంటే వజ్రం గురించి కాదు. తీసుకున్న తర్వాత అది జాంబవతికి ఇస్తాడు, అది ఆడుకుంటున్నాడు, కొంచెం చిన్న వయసులో ఉంటుంది. తర్వాత కొన్ని రోజుల వరకు అది అక్కడే ఉంటుంది, జాంబవతి పెద్దగా అయిన వరకు అది అక్కడే ఉంటుంది. అప్పుడు ఈ సత్యవ్రతుడు వచ్చి నువ్వే తీసుకుపోయినా, నువ్వే అడిగినా, నేను ఇవ్వలేదు కాబట్టి మరి నీలాప నింద ఎందుకు వచ్చింది అంటే పాలల్లో చంద్రుడిని చూసింది కాబట్టి. పాలు విండుతూ ఉంటారు కదా కృష్ణుడు, ఆ పాలల్లో చంద్రుడిని చూసినప్పుడు ఆ చంద్రుడిని చూసినప్పుడు ఈ నింద వచ్చిందని చెప్పి అప్పుడు ఇక్కడికి వచ్చి నింద వేస్తే, నింద ఎందుకు వచ్చింది? నేను తీయలేదు కదా, మరి ఇది ఎక్కడికి వెళ్ళింది? ఈ నిందని నేను తొలగించుకోవాలని మనం ఏమో ఏడ్చుకుంటూ కూర్చున్నాం నింద వస్తే. కానీ ఏడ్చుకుంటూ కూర్చోకుండా ఈ నింద ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది అని మనకి నేర్పడానికి కృష్ణుడు ఏం చేసిండు, ఆ సమంతకం అని ఎక్కడ ఉందని బయటకు వెళ్ళి చక్కగా అది ఎక్కడెక్కడ ఉందో మెల్లిమెల్లిగా వెతుక్కుంటూ వెళ్తే జాంబవంతుని దగ్గర ఉందంటే జాంబవంతుని దగ్గరికి వెళ్ళి యుద్ధం చేసి, ఆ యుద్ధానికి కూడా కారణం ఉంది. రామాయణంలో అంటే త్రేతాయుగంలో నీతో యుద్ధం చేయాలని ఉంది అంటాడు, కానీ అప్పుడు ఆయనని గురువుగా భావిస్తాడు కాబట్టి యుద్ధం చేయడు. మళ్ళీ జన్మలో యుద్ధం చేస్తా నీతోనని చెప్పి ఆ జన్మ వచ్చేంత వరకు జాంబవంతుడు బతికి ఉన్నాడు. కానీ ఇక్కడ మనం జాంబవంతుడి నుంచి నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠం ఏంటంటే అది ఒక కోరిక. అటువంటి పనికి మాలిన కోరిక మన దగ్గర ఉండకూడదని. చూడండి, ఒక యుద్ధం చేయడం కోసము ఆయన ఎన్ని ఏళ్ళు ఆయన బతుకుండాల్సి వస్తుంది ఒక గుహలో. అలాంటి కోరిక యుద్ధం చేయడం ఏంటంటే ఒక గురువుతోని ఒక దేవునితోని నేను యుద్ధం చేయాలి అనుకుంటాను. ఆ యుద్ధం చేయాలన్న ఒక కోరిక వల్ల ఏమైంది, త్రేతాయుగం అయిపోయింది, ద్వాపర యుగం అంత వరకు ఆయన వెయిట్ చేయాల్సి వచ్చింది, ఆ గుహలో ఉండాల్సి వచ్చింది. ఎంత బాధపడ్డాడు గుహలో ఉండాలంటే. అలాంటి కోరికలు ఉండకూడదని చెప్పడానికి అక్కడ మనకి అది మితిమీరిన కోరిక. తర్వాత జాంబవంతుడు యుద్ధం చేసి ఆ మణిని తీసుకెళ్ళి సత్యవతి తండ్రికి ఇచ్చేస్తాడు. ఆ సత్యవతి తండ్రి నీలాపనిగా వచ్చిందని తొలగించేసి ఆ మణితో పాటు సత్యవతిని పెళ్లి చేసిస్తాడు. అంటే ఇక్కడ ఇటువంటి వాటి వల్ల మనకి కృష్ణుని లీలలు అంటే మనం ఏమనుకుంటామంటే అల్లరి చిల్లరి
కృష్ణుడు చేసింది లీలలు అని పేరు పెట్టింది, కానీ లీలలు కావండి. లీలల వెనకాల ఉన్న జ్ఞానము, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇలా చెయ్యాలి, ఇలా చేయకూడదు అని చెప్పి ఆ లీలల రూపంలో, అంటే నవ్వుకుంటూ ఆడుతూ పాడితే చెయ్యాలి, బాధతో చేయకూడదని మనకు నేర్పించిండు. అందుకని కృష్ణ భగవానుని జీవితం అంతా పుట్టి నుంచి వచ్చేంత వరకు ఆయన ఎంతో జ్ఞానం ఇచ్చిండు. కాబట్టి జ్ఞానం అంటే ఏంటంటే దుఃఖాన్ని సంతోషాన్ని ఈక్వల్గా తీసుకునే అంత నాలెడ్జ్, ఆ స్థితికి మనం రావాలి. అది మళ్ళీ కుటుంబంలో ఉంటూనే, సన్యాసి తీసుకొని కాదు. అందుకని కుటుంబంలో ఉన్నప్పుడు ఇది ఎందుకు వచ్చింది? ఒక రోగం రాగానే మనం ఎప్పుడూ భయపడదు. నువ్వెంత భయపడతావో ఆ రోగం నేను అంత భయపెడుతుంది. ఇది మీరు చెక్ చేసుకోండి. ఏదో ఉత్తగా ఇక్కడ క్లాస్ విని పోవద్దండి. ఎందుకంటే ఇది నా రియల్ అనుభవం. ఒక రోగం రాగానే ఫస్ట్ ఏమైందంటే ఈ రోగం వల్ల నాకేమన్నా అవుతుందేమో, ఇదే కదా అన్న భయం స్టార్ట్ అవుతుంది. అది నా వల్లనే వచ్చింది, నా పొరపాటు వల్లనే వచ్చింది, నా కర్మనే వల్ల వచ్చింది, నా శ్వాసని సరిగా తీసుకోకపోవడం వల్ల వచ్చింది, నేను సరైన ఫుడ్ తీసుకోకపోవడం వల్ల వచ్చిందని నువ్వు గ్రహించిన రోజు ఆ యొక్క ఏదైతే భయం ఉందో ఆ భయాన్ని, అదే భయం అంటేనే పెద్ద శత్రువు అండి. మొట్టమొదటి శత్రువు ఎవరు మనకంటే ఎల్లమ్మనో, గుల్లమ్మనో, రాధమ్మనో, సునీతనో, కవితనో కాదు. భయం అనే అంతరంగ శత్రువు ఉంటుంది. ఆ శత్రువు వల్ల ఏమైతుందంటే మనకు వచ్చిన వాటిని పెంచుతుంది. ముందు భయం తీసేయాలి అంటే మనకి జ్ఞానం కావాలి. భయం పోతే ఏమొస్తుంది? ధైర్యం వస్తుంది. అందుకని జ్ఞానం ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఇంద్రమ్మ క్లాస్ పెట్టింది. ఏదో క్లాస్ లేని రోజు ఆడ వస్తువు ఈడ వస్తువు కొంచెం ఉంటాయి మన ఇళ్ళల్లో కంపల్సరీ. అదే ఎవరైనా వస్తుందంటే ఏం చేస్తాం? ఇల్లుని శుద్ధి చేస్తాం, తొందరగా స్నానం చేస్తాం. ఒక్కొక్కసారి లేట్ అవుతుంది. అంటే మనం ఎవరైనా వస్తున్నారు అంటే ఇల్లుని ఎంత చక్కగా నీట్గా దిద్దుతాం. అలాగే ఇది బాహ్యం. మరి జ్ఞానం అంటే ఏంటంటే మన లోపల శుద్ధి. లోపల శుద్ధి అంటే ఇల్లు శుద్ధి చేయాలంటే చీపిరి కావాలి. అంతరంగాన్ని శుద్ధి చేయాలంటే భగవంతుడు పెట్టిన శ్వాసని ఆయుధంగా మార్చుకోవాలి, మనం చీపిరిగా మార్చుకోవాలి. శ్వాసకి అంత శక్తి ఉందన్నమాట. శ్వాసలో ఏముందంటే అమ్మ, నీ ప్రాణాన్ని నిలిపి ప్రాణశక్తిని ఇచ్చే కెపాసిటీ శ్వాసకే ఉంది. ఇప్పుడు ఎవరికైనా షుగర్ వ్యాధి ఉందా? ఇక్కడ షుగర్ ఎందుకు వస్తుంది? ఉందమ్మా? మరి ఇట్లా అన్నదైతే ఉన్నదే అనుకో ఎవరికన్నా బయట వాళ్ళకి, అక్కడ ఏ గ్రంథి పనిచేయది? ప్యాంక్రియాస్ అనే గ్రంథి పనిచేయదు. అది పనిచేయకపోవడానికి కారణం ఏంటంటే నీ శ్వాస మాత్రమే. అసలు శ్వాస మన లోపలికి వెళ్ళి ఏం చేస్తుంది, అసలు శ్వాస ఇలా చేస్తుంది అన్న సంగతి మనకు తెలియదు. తెలుసా అండి? శ్వాస ఇన్ని పనులు చేస్తుంది, లోపలికి వెళ్ళి ఇన్ని గ్రంథులు ఉన్నాయి, గ్రంథులన్నింటినీ శుద్ధి చేసేదే శ్వాస. మీ లోపల ఇంత పెద్ద స్టోరీ ఉంది, అన్నీ ఉన్నాయి. ఇక్కడ నుంచి పడితే ఇక్కడ వరకు అన్ని అవయవాలు, పేరికలు, కథ, కార్ఖానా మొత్తం ఉన్నాయి. ఇవన్నింటిని ఎవరు చూసుకుంటున్నారంటే వీటన్నింటికి బాస్ శ్వాస. భగవంతుడు వీటన్నింటి సంరక్షణ శ్వాసకి ఇచ్చింది. మరి శ్వాస సంరక్షణ ఎవరు చూసుకోవాలా? నువ్వు చూసుకోవాలి. అంటే ఎప్పటికప్పుడు శ్వాసని ఏమీ లేదు దీర్ఘంగా తీసుకోవాలి, అంటే పొట్ట నిండా తీసుకోవాలి. మనం పూర్తిగా శ్వాసను తీసుకోవట్లేదు, పూర్తిగా శ్వాసని వదలట్లేదు. ఎక్కడి వరకు అంటే ఇక్కడ వరకు నుంచి ఇటే తీసుకుంటుంది, కానీ మన శ్వాస ఇక్కడ వరకు ఉంటుంది. అలా లోపలికి వెళ్ళి మనం పడుకున్నప్పుడు తెలుస్తుంది. గమనిస్తే ఎవరైతే గాఢ నిద్ర వస్తుందో, కలల నిద్ర కాదు, గాఢ నిద్ర ఉంటుందో ఆ గాఢ నిద్రలో మనకి శ్వాస సక్రమంగా నడుస్తుంది. సరే, మీకు మీరు నిద్రపోతే ఎట్లా తెలుస్తుంది? మన భర్తనో పిల్లలో నిద్రపోయినప్పుడు, వాళ్ళు గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు వాళ్ళ శ్వాసని మీరు చూడండి. శ్వాస తెల్లకపోతే పొట్టని చూడండి, పొట్ట ఉబ్బుతుంది. శ్వాసను లోపలికి తీసుకున్నప్పుడు ఏమవుతుంది? పొట్ట లేస్తుంది.
మళ్ళీ ఎలా లేస్తుందంటే మెల్లిగా లేస్తుంది. మళ్ళీ మెల్లిగా అంటే వాళ్ళు సరైన శ్వాసను తీసుకుంటారు, అంటే దీర్ఘమైన శ్వాస నిండుగా తీసుకుంటారు, నిండుగా వదిలేస్తారు. దానివల్ల ఏమవుతాయంటే ఆ శ్వాస ఎప్పుడైతే అలా తీసుకుంటామో మనకి ఏ రోగాలు రావు. పాపం వల్ల వచ్చే రోగాలు వేరు, ఆహారం సరైన టైంలో తీసుకోకపోవడం మనకు 3 రకాలుగా రోగాలు వస్తాయండి. ఒకటి పాపం, రెండవది శ్వాసని సరిగా తీసుకోకపోవడం వల్ల, మూడవది ఆహారాన్ని సరైన టైంలో సరైన ఆహారాన్ని తీసుకోకపోవడం వల్ల. సరైన ఆహారం ఉంటుంది, అయిన టైం కూడా ఉంటుంది. ఇలాంటి ఆహారం తీసుకోకపోవడం వల్ల కూడా మనకి మానసికంగా ఇలా 4 రకాలుగా మనకి రోగాలు ఉంటాయి. అందుకనే మన శ్వాసని చెక్ చేయండి ఫస్ట్. ఇప్పుడు మనం 1 నిమిషానికి ఎన్ని శ్వాసలు తీసుకుంటామో ఏ రోజన్నా గమనించినామా? 1 నిమిషం ఎవరినైనా పక్కకు కూకుండా పెట్టి 1 నిమిషం అంటే నాకు ఎక్కువ అని చెప్పి మీరు శ్వాసలు లెక్క పెట్టండి. లెక్క పెడితే అసలు మీరు ఎన్ని శ్వాసలు తీసుకుంటుందో మీకు తెలాలి. అసలు ఎన్ని తీసుకోవాలో ఫస్ట్ తెలాలి. ఎన్ని తీసుకోవాలి? ఎంతమందికి తెలుసు అసలు ఎన్ని శ్వాసలు తీసుకోవాలి 1 నిమిషం? తాబేలుని ప్రతి ఇంట్లో ఉంచుకోవాలనుకుంటారు, ప్రతి బావిలో వేసేవారు, ప్రతి సముద్రంలో ఉండేది, ప్రతి నీళ్ళున్న ప్రతి చోట దాన్ని ఉంచుతారు. బావిలో అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే దానికి అంత ప్రాముఖ్యత అంటే అది 1 నిమిషానికి 4-5 శ్వాసలు మాత్రమే తీసుకుంటుంది. మనం నిద్రలో ధ్యానంలో ఎంత తీసుకుంటామో అది డైలీ టైంలో కూడా అంతే తీసుకుంటుంది. కాబట్టి అది 400-500 సంవత్సరాలు బతుకుతుంది తాబేలు. అందుకే దాన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి మన ఇంట్లో ఎప్పుడు తాబేలు పెట్టుకుంటాం. తాబేలు షోకేస్కు పెట్టేది కాదు. ఆ తాబేలు చూసినప్పుడల్లా మీ శ్వాస గుర్తు రావాలని, ఓ ఇది ఇన్ని 100 సంవత్సరాలు బతుకుతుంది, నేనేమో 120 సంవత్సరాలు బతకాల్సిన నేను 50 ఏళ్ళకి 40 ఏళ్ళకి 60 ఏళ్ళకి పుట్టుకుమంటున్నా అంటే కారణం నువ్వే. నీ తలరాత కాదు, నీ కోపం, నీ ద్వేషం, అటువంటి వల్ల మన శ్వాస అలా డైవర్ట్ అయిపోతుంది. అందుకనే 1 నిమిషానికి మనం శ్వాసలు దాదాపు 13 నుంచి 15 వరకు తీసుకోవాలి. ఎన్ని? 13 నుంచి. మళ్ళీ నేను క్వశ్చన్స్ చేస్తా, ఇంటున్నారా లేదు, ఇక్కడ ఉన్నారా లేదు అసలు దగ్గరలో పెట్టుకోవాలి. అవును, ఇప్పుడు నేను టైం అది పెడతాం బాగా. ఎట్లా లెక్క పెట్టుకుంటా? కళ్ళు మూసుకొని లోపలికి వెళ్ళిన శ్వాస బయటకు వచ్చిన శ్వాసని కలిపితే 1 తెలుస్తుంది కదమ్మా. లోపలికి పీల్చుకున్న శ్వాస బయటకు వెళ్ళిన శ్వాస అందరికీ తెలుస్తుంది. 1 అల్లోం విలోమం, అది కాదు ఉచ్ఛ్వాస నిశ్వాస. అల్లోం విలోమం అంటే ఇక్కడ మనం కొంచెం నుంచి ఇక్కడ దాకా రావాలి, ఇక్కడ నుంచి. అవును, శ్వాస మీద ధ్యాస పెట్టి లోతులోకి ఇక్కడ వరకు రావాలి. తెలుస్తుంది, నీ పొట్ట నిండుగా ఉబ్బుతుంది. అది నువ్వు ఇక్కడ వరకు తీసుకున్నావు అనుకో, నీ పొట్ట ఉబ్బదు. అది చెక్ చేసుకోవాలి మనం. అందుకే ఇది చాలా సూక్ష్మంగా ఉంటుందండి జ్ఞానం. ఆ శ్వాసని మనం లెక్క పెట్టి 13 తీసుకున్నామో 14 తీసుకున్నామో, అయితే 13-14 తీసుకుంటే ఓకే, పర్వాలేదు. అదే మనం 20-25 కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారు. 24 గంటల వాళ్ళ ముఖంలో ఎలా ఉంటుందంటే వాళ్ళ ముఖం నవ్వడం అనేది ఉండదు వాళ్ళ జీవితంలో. ఎప్పుడు కోపం కోపం కోపం. దానివల్ల ఏమవుతుందంటే శ్వాసలు ఎక్కువ తీసుకుంటారు, హార్ట్ బీట్ పెరిగిపోతుంది. దానివల్ల ఏమవుతుంది, ఇక్కడ నుంచి ఇటే అసలు నవ్వనే నవ్వరు వాళ్ళు ఫేస్లో. కానీ ఆ శ్వాసలు ఎప్పుడైతే ఎక్కువైతున్నాయో అప్పుడు మనకు తొందరగా మరణం ఉంటుంది. అదే మనం నిద్ర పోయినామనుకోండి, మన శ్వాసలు 6 తీసుకుంటాం. చూడండి, 13-14 తీసుకోవాల్సిన శ్వాసలు మెలకువలో నిద్రలో, ఏ నిద్రలో? గాఢ నిద్రలో. సూపర్. గాఢ నిద్రలో 6-7-5 తీసుకుంటాం. అప్పుడు మీరు ఈరోజు చెక్ చేయాలి. మీ పిల్లల్ని వండ పెట్టుకొని చెక్ చేసుకోండి. తర్వాత మనకి శ్వాస లోపలికి వెళ్ళి ఇక్కడ మనకి ఏముంటాయండి? ఊపిరితిత్తులు ఉంటాయి. ఈ ఊపిరితిత్తుల దగ్గరికి శ్వాస వెళ్ళగానే 5 ముక్కలు అవుతుందండి. మనం తీసుకునే ఉచ్ఛ్వాస అంటే ఆక్సిజన్ ముక్కలయ్యి 5 ప్రాణాలుగా విడబడుతుంది. 5 ప్రాణాలుగా విడబడుతుంది. అమ్మ మీరు అక్కడి నుంచి లేస్తే వీడియోలో
ప్రాణాల పేర్లేంటి? మరి పంచ ప్రాణాలు అసలు ఏం చేస్తాయి లోపల? ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు, ఒక్కరు చెప్పాలి. పంచ ప్రాణాల పేర్లు చెప్పాలి. మనకి తెలుసు కదా, క్లాస్ ఎన్నోసార్లు 100 సార్లు చెప్పిన మీకు. పంచ ప్రాణాలు ఏంటి? గట్టిగా ఇంకెవరన్నా చూడండి. కింద మూలాధారంలో మల విసర్జన జరిగే స్థానం పేరు అపాన అనే వాయువు అంటే గాలి. ఈ శ్వాస విడువడి అపాన వాయువు అంటే మలం రావడానికి, మలం బయటకు రావడానికి, ఇక్కడ నేను మనకి చూపిస్తాను. మలం బయటకు రావడానికి లోపల ఎవరు పని చేస్తుంది? నీ మలం బయటకు రావడానికి నువ్వు అని మేము బయటకు వస్తుంది అనుకుంటున్నా కాదు. నీ లోపల అపాన వాయువు పని చేస్తేనే మలము ఎలా అంటే ఫ్రీగా వస్తుంది. తర్వాత ఇక్కడ చూడండి, బొడ్డు దగ్గర ఇది నాభి స్థానం. మీరు వచ్చిన వాళ్ళని చూసిందనుకో నేను క్లాస్ ఆఫ్ చేస్తాను. ఇక్కడ చూడండి, బొడ్డు దగ్గర ఇక్కడ విష్ణుమూర్తి ఉంటాడండి. కింద మూలాధారంలో వినాయకుడు ఉంటాడు. దానికి పైన పొత్తి కడుపు దగ్గర బ్రహ్మ ఉంటాడు. మనకి అసలు విష్ణుమూర్తి ఏం చేస్తాడండి? ఈ సృష్టిని కాపాడుతున్నాడు. అంటే సృష్టి మన తండ్రి, అంటే సృష్టిలో ఉన్న భగవంతుడు విష్ణుమూర్తి మన తండ్రి, మనని నడిపించేవాడు. అంటే మన జన్మకి కారణమైంది బ్రహ్మ అయితే నడిపించేవాడు ఎక్కడ ఉంటాడంటే ఇక్కడ ఉంటాడు, అంటే బొడ్డు దగ్గర. ఇక్కడ మనకి అన్నంని అరిగించే ప్రేగులు ఉంటాయి, అంటే జీర్ణ కోశం ఉంటుంది. అంటే ఇక్కడ మనకి సమాన వాయువు ఉంటుంది. కిందనేమో అపాన, ఇక్కడనేమో సమాన వాయువు. ఇదేం చేస్తుంది సమాన వాయువు? మీ భోజనాన్ని పిండి చేయాలి. ఫస్ట్ పిండి చేయాలంటే గ్రైండర్ ఉందా లోపల, ఆ గ్రైండర్ పేరే సమాన వాయువు. ఆ వాయువు ఏం చేస్తుంది? మీ ఆహారాన్ని పిండిగా చేసి దాన్ని రక్తంగా, చీముగా మార్చి ఎక్కడికి సప్లై చేయాలి? నాడుల లోపలికి సప్లై చేయాలి. శరీరం అంతా సప్లై చేసేది సమాన వాయువు. సమాన వాయువు నీకు పని చేయలేదనుకోండి, నీ శరీరంలో నీకు ఆహారం అరగదు, గ్యాస్ తయారవుతుంది. తర్వాత హృదయ చక్రం, అంటే ఇక్కడ అనాహత, ఇక్కడ మనకి ప్రాణవాయువు ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మన ఆత్మ ఉంటుంది కాబట్టి ఆ ఆత్మ హృదయం ఎక్కడ ఉందంటే ఇక్కడ. ఇప్పుడు చూపిస్తా, ఒక్క నిమిషం రామా. ఎవరైనా ఒకరండి. వెరీ గుడ్. ఇప్పుడు ఈ అమ్మాయి నువ్వు నాకు నీళ్ళు రాస్తావు. చూడండి ఇక్కడ, చూడండి ఇక్కడ బొటన వేలు పట్టేంత లొంగ ఉంటుందండి మనకి. ఇది హృదయ స్థానం. అందుకే మనం నమస్కారం పెట్టినప్పుడు కూడా మన బొటన వేలు ఇగో ఇలా వస్తుంది. అంటే ఈ హృదయ స్థానంలో అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయస్థిత అహమాదించ మధ్యంచ భూతానమంత ఏవచ. అంటే నేను మీ హృదయంలో, అన్ని జీవులలో మీ హృదయంలో చెప్తున్నాడు కృష్ణుడు ఈ శ్లోకంలో, గీతలు. నేను మీ హృదయంలో నివసిస్తున్నాను ప్రాణంగా. ఆ ప్రాణమే ఆత్మ. అంటే నేను ఆత్మగా మీ హృదయంలో నివసిస్తున్నాను. అందుకే ఇక్కడ ప్రాణవాయువు ఉంటుందండి. ఈ ప్రాణవాయువు లేకపోతే మనం ఏం చేస్తామంటే శవం అవుతాం. ఈ ప్రాణవాయువు దగ్గర మనం గుడికి వెళ్ళాలంటే ఇలా నమస్కారం పెడతాం. ఇగో ఇది శరీరము, ఇది మనస్సు, ఇది బుద్ధి, ఇది ఆత్మ, ఇది పరమాత్మ. ఈ చేతిని గమనించండి, ఇవన్నీ 4 ఒక దగ్గర ఉన్నాయి. బొటన వేలు ఎందుకు ఇటు సైడ్ ఉంది? ఇందులో ఇది కలిపి చూడండి, ఇది స్పెషల్. ఇది మీ శరీరం, నీ శరీరాన్ని నడిపించే మనస్సు, నువ్వు సక్రమంలో ఉండడానికి నీ బుద్ధి, ఈ మూడింటిని నడిపించే నీ ఆత్మ.
ఈ నాలుగింటిని నీకు ఇచ్చింది పరమాత్మ. అందుకే పరమాత్మ బొటన వేలు నమస్కారం చేయగానే పరమాత్మ ఇక్కడే ఉన్నాడు. గుడిలో విగ్రహం రూపంలో ఉన్న పరమాత్మ ప్రతిరూపం అక్కడుంటే ఒరిజినల్ రూపం ఇక్కడుంది అని చెప్పడానికి మనం ఇలా నమస్కారం చేస్తాం. యోగులు పెట్టిన అంతరార్థం ఇలా ఉంటుంది. అంటే ఇక్కడ మనం వెళ్ళాగానే ఆ ప్రతిరూపాన్ని అసలు చూస్తామా? కళ్ళు మూసుకుంటాం. ఇక్కడ ఉన్న ఒరిజినల్ దేవుడు అక్కడ ప్రతిరూపంలో ఉన్నాడు. కృష్ణుడే కదా నేను ఆత్మనని చెప్తున్నాడు. కృష్ణుని గడికి వెళ్ళినాం మనం. అది ఒరిజినల్ కృష్ణుడా? ఫోటోనా? విగ్రహం ఫోటోనే కదా, అందులో ఏముండదు. మనం ప్రాణం పోస్తున్నాం. ఒక మామూలు మనిషి తయారు చేస్తే ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నాం మనం. అంటే మన మంత్రాలతో శక్తులతో అందులో ప్రాణం పోస్తున్నాం విగ్రహంలో. కానీ ఇందులో ప్రాణం పోసేసిండు ఆల్రెడీ దేవుడు. అక్కడ మనం పోస్తున్నాం, ఇక్కడ దేవుడు పోసిండు. దానికి ప్రాణానికి ప్రాముఖ్యత ఇవ్వకుండా మనం దానికి ఇస్తున్నాం. దానికి ఇస్తున్న దాంట్లో 100 రెట్లు 1000 రెట్లు దీనికి ఇవ్వాలి. ఇది ఒరిజినల్ కృష్ణుడు ఇక్కడ ఉన్నాడు. ఇది హృదయ చక్రం అంటే ప్రాణవాయువు. 3 చక్రాలు అయినాయి కదా. సమాన వాయువు అన్నాన్ని అరిగిస్తే అపాన వాయువు మలాన్ని మూత్రాన్ని బయటకు తెస్తుంది. మూత్రము మలము ఎవరికైతే సక్రమంగా లేదంటే హాస్పిటల్ వెళ్ళాల్సిన అవసరం ఉందా? ఏం చేయాలి మరి? మీ శ్వాస సక్రమంగా నడవట్లేదని తెలుసుకోండి. శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయండి. మీ వయసు ఎంత ఉందో అంతసేపు ధ్యాన మందిరంలో ధ్యానం చేస్తే ఇంకా తొందరగా రిజల్ట్ వస్తుంది. ఇది ప్రాణవాయువు. ఇక్కడ మనకి థైరాయిడ్ గ్రంథి అంటారు కదా, థైరాయిడ్ ప్రాబ్లం అయితే కామన్ అయిపోయింది. ఈ థైరాయిడ్ గ్రంథి అంటే ఏంటంటే ఇక్కడ ఒక గ్రంథి ఉంది, లోపల చాలా గ్రంథులు ఉంటాయండి. ఆ గ్రంథులన్నింటినీ సక్రమంగా చేయడానికే శ్వాస అనేది ఉంది. మరి ఆ శ్వాసని మనం చూసుకోవాలి కదా. నీ శరీరం బాగుండాలి, నువ్వు ఆరోగ్యంగా ఉండాలి అంటే ఈ శ్వాస బాగుండాలి. నీ శ్వాస బాగుండాలంటే నీ శ్వాసని నువ్వు చూసుకోవాలి. ఆ శ్వాసని చూసుకోవడం కోసమే శ్వాస మీద శ్వాసని ధ్యానం చేయాలి. చేయాలా వద్దా? ఇప్పుడు ఇక్కడ ఉదాన వాయువు గురించి తెలుస్తుంది. ఉదాన వాయువు ఏం చేస్తుందంటే ఇక్కడ కంఠం దగ్గర నుంచి ఇది మొత్తం అండి, ఈ ఫేస్ ఇక్కడ వరకు, ఇది లేక ఇక్కడ వరకు నుంచి ఇదంతా కూడా సంరక్షించేది. మీ కంటి, ముక్కు, చెవులు, నోరు, కంఠం సంబంధించి అంతా కూడా ఉదాన వాయువు ఎప్పటికప్పుడు దాన్ని కళ్ళు బాగున్నాయా, చెవులు బాగున్నాయా, నోరు బాగుందా, అన్ని లోపల ఉన్నాయి అన్ని బాగున్నాయా అని చూసుకునేది ఉదాన వాయువు. మరి ఎప్పుడు చూసుకుంటాయి అవి? శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు అవి సక్రమంగా పనిచేస్తాయి. నువ్వు శ్వాసని విచ్చలవిడిగా వదిలేసి ఇష్టం వచ్చినట్టు తీసుకుంటే నీ పంచ ప్రాణాలు చక్కగా పని చెయ్యవు. తర్వాత ఇక్కడ లాస్ట్ సహస్రారం అంటే ఇది మనకి బ్రహ్మరంధ్రం ఉండే స్థలం. దీన్ని మనం మాడ అంటామమ్మ. చిన్నప్పుడు మనందరికీ అమ్మ వాళ్ళు నూనె అంటిన స్థానం. అప్పుడు చిన్నప్పుడు ఎప్పుడో మనకి బ్రహ్మరంధ్రం ఓపెన్ ఉంటుంది. ఎప్పుడైతే ఈ లొంద ఉంటుంది ఇక్కడ, ఇది ఎప్పుడైతే మూసుకపోతుందో అప్పుడు బ్రహ్మరంధ్రం కూడా మూసుకపోతుంది. అయితే ఇక్కడ మనకి వ్యాన అనే వాయువు ఉంటుంది. చూడండి 5 వాయువులు. ఈ 5 వాయువులు పంచ ప్రాణాలు. మరి నీ శరీరాన్ని కాపాడేది నీ పంచ ప్రాణాలు. మరి ఈ పంచ ప్రాణాలకి కూడా పిల్లలు ఉన్నాయి. ఆ పిల్లల పేర్లు ఏంటంటే నాగ, కూర్మ, కృకుల, ధనంజయ, దత్తాత్రేయ. మరి వీళ్ళేం చేస్తారు అంటే ఒకటేమో కనురెప్పల్ని మూయడానికి, తెరవడానికి. ఇంకొకటి నీ హార్ట్లో ఉన్న హోల్స్ ఉంటాయి. మీ గుండెలో ఏముంటాయి? హోల్స్ ఉంటాయండి. ఎప్పటికప్పుడు హోల్స్ ఉంటాయి, అవి ఓపెన్ ఉండాలి. అవి ఏమైపోతాయి అంటే మూసుకపోతాయి. మూసుకపోకుండా సంరక్షించేది ధనంజయ, దత్తాత్రేయ. శ్వాస ఎప్పటికప్పుడు దీన్ని సంరక్షిస్తుంది. హార్ట్ అటాక్ వస్తుంది అంటే ఏం చేయాలా? వాళ్ళు 3 గంటల పొద్దున 3 గంటల రాత్రికి ధ్యానం చేసిందనుకో ఈ హోల్స్ ఓపెన్ అవుతాయి. తర్వాత కనురెప్పలు మూయడానికి, తెరవడానికి తర్వాత కూర్మ, కృకుల అని ఏం చేస్తుందంటే మనకి హాయింపులు వస్తాయి కదా, అది కూడా వాయువు వల్లనే వస్తుంది. అలాగే మనకి తుమ్ములు రావడానికి కూడా మన వాయువే. చూడండి అసలు మన శరీరంలో
జరుగుతున్న ప్రతి అణువణువుకి కూడా శ్వాసని ఒక రాజుగా నిలబెట్టిండు భగవంతుడు. అందుకే శ్వాసలో ఏముంది అంటే ప్రాణశక్తి ఉంది. మరి మీ అందరికీ ప్రాణం అంటే ఇష్టమే కదా, కావాలి కదా. ప్రాణం ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలి. ఇప్పుడు ఎవరికైనా బాగాలేదనుకోండి ఏం చెప్తారు, నా ప్రాణము మంచిగా లేదు. ఎంత అద్భుతమో చూడండి, నా పానం బాగాలేదు అందుకే నేను రాను. మరి ఏం చేయండి, నా పానం బాగాలేదే అని ఇక వాళ్ళ మెప్పుల కోసం అయ్యో నీకు బాగాలేదా ఏమైంది అని ఇలా మనం అడిగితే ఏమవుతుందంటే అది ఇంకా పెరుగుతుంది. ఇలాంటి విషయాలు ఎవరితో చెప్పుకోవాలంటే జ్ఞానములతో వాళ్ళతో చెప్పుకోవాలి. ఇప్పుడు ఏదన్నా బాధ ఉంటే ఎవరితోనన్నా చెప్పుకుంటే తగ్గుతుంది అని చెప్తారు. అసలు ఎవరితో చెప్పుకోవాలో తెలుసుకోవాలి ఫస్ట్. అర్థమైందా? ఎవరితో అంటే వాళ్ళతో చెప్పాలి. నువ్వు చెప్పినావు నీ దోస్త్ అనుకున్నావు, అది నీ దోస్తు కాదు. అదేం చేసింది, ఊరంతా వంచేసింది. దీనివల్ల ఏమవుతుందంటే అది స్ప్రెడ్ అవుతుంది, ఆ యొక్క రోగము పెరిగిపోతుంది. ఎవరికి చెప్పాలి అంటే వారి లోపల దాచుకొని నీకు ఒక సొల్యూషన్ ఇచ్చే ఒక జ్ఞానికి చెప్పుకోవాలి. అందుకే ఎవరికి పడితే వాళ్ళకి చెప్పాలి, నాకు ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పగానే ఒక జ్ఞాని దగ్గరికి చెప్పగానే ఏమవుతుంది, ఆ జ్ఞాని నీకు సొల్యూషన్ ఇవ్వగానే సగం భారం తగ్గుతుందా లేదా, ఇది దాని అర్థం. ఎవరికన్నా చెప్పగానే ఏమన్నా ఇందాక ఏమన్నావమ్మా, ఎవరికన్నా చెప్పగానే సగం భారం దిగుతుంది అంటే ఆమె దించిందా ఎక్కించిందా? ఈ పక్కింటి వాళ్ళని అరే ఫలానికి ఇట్లుందట ఇట్లుందట ఇట్లుందా అంటే ఇట్లుందట అన్న వాడు గాలిలోకి వెళ్ళిపోయి సృష్టిలోకి వెళ్ళిపోతుంది. మీరు గమనించండి, అసలు మీకు అసలు విషయం ఏంటంటే మనం ఏ వాక్కునైతే వదులుతున్నామో అది సృష్టిలోకి వెళ్తుంది, ఏ కర్మ అయితే చేస్తున్నామో సృష్టిలోకి వెళ్తుంది, ఏ ఆలోచన అయితే చేస్తున్నామో సృష్టిలోకి వెళ్తుంది. మనస వాచ కర్మను చేసే ప్రతి పని సృష్టిలోకి ఫస్ట్ వెళ్తుంది. అది నెగిటివ్గా భావించినప్పుడు అయ్యో అంటే చాలు, అది నెగిటివే. అయ్యో అనేది ఎందుకు, నేను అయ్యో అన్న మీకు ఏదైనా ఉందనుకోండి, అది మనం చేసుకున్న కర్మ కావచ్చు, లేకపోతే ఇలా వచ్చింది ఇలా వచ్చింది దానికి సొల్యూషన్ ఇది అని మనం చెప్పినప్పుడు అక్కడ అయ్యో వాడం కదా, అప్పుడు పాజిటివ్ అవుతుంది. చూడండి ఎంత సత్యాలు చెప్పిందంటే అవి మనము నెగిటివ్గా మార్చుకుంటుంది. ఎందుకు, బుద్ధి వికసించక జ్ఞానం లేక, అర్థమవుతుందా, మనస్సు స్థితిలో ఉన్నాం కాబట్టి. మరి మనసు ఎలా ఉంది, చంచలం కదా, మనసు ఎలా ఉంది చంచలం. చంచలంగా ఉన్న మనసు ఎక్కడన్నా నీటిగా ఉంటుందా, ఉండదు. మరి అలాంటి మనస్సుతోని నువ్వు జీవించినప్పుడు నీ జీవితాన్ని ఎటు తీసుకెళ్తుంది, అది కూడా చంచలంగా మారిపోతుంది నీ జీవితం. అందుకని ఇక్కడ ఏమైతుందంటే మీ అందరి భావాలు ఇక్కడ ఎలా ఉంటాయి తెలుసా, పవిత్రంగా ఉంటాయి. ఎలా, ఎందుకు అంటే ఇక్కడ మనం తెలుసుకునే జ్ఞానం అంతా పరమాత్మకి ఆత్మకి పరమాత్మకి సంబంధించిన డిస్కషన్ జరిగేటప్పుడు మీ లోపల వేస్ట్ ఆలోచనలు రానప్పుడు ఈ క్లాస్కి మీరు ఎప్పుడైతే డిపెండ్ అయిపోతారో మీ భావాలన్నీ పవిత్రంగా మారినప్పుడు ఈ ఆరా పెరిగిపోతుంది, ఇంటిలో శక్తి పెరిగిపోతుంది. అందుకే ప్రతి ఇంట్లో ధ్యానం చేయాలి, ప్రతి ఇంట్లో క్లాస్ పెట్టాలని ఎందుకు చెప్తామంటే ఇల్లుని శుద్ధి చేయడానికి. ఇప్పుడు మేము కొత్త ఇల్లు కట్టినామండి, ఒకసారి కట్టినప్పుడు మాకు కింద కట్టినప్పుడు తెలలి జ్ఞానం రాలేదు. తర్వాత పైన కట్టినప్పుడు ఈ ఇల్లుని మనం ఇసుకతో ఇటుకలతో అన్నిటితో కడతాం కదమ్మా, వాళ్ళు చేసే భావాలు, ఇటుక చేస్తున్నాను నేను, నా భావాలు కోపము ద్వేషం ఏవైతే ఉన్నాయో ప్రేమ ఇవన్నీ కూడా ఎలా తయారు చేస్తావో అవన్నీ అందులో నిండుతాయండి. వస్తువులు వస్తు దోషం అంటే ఈ వీర పెట్టాలా ఆ ఫ్యాన్ ఆడ పెట్టాలా కాదు, మనం ఇల్లు కట్టే వస్తువులు ఏవైతే ఉన్నాయో, ఇల్లు కట్టే వస్తువులు ఇటుక ఇసుక ఉన్నాయి కదా, అవి ఎవరైతే తయారు చేస్తారో ఎవరైతే తెస్తారో వాళ్ళ భావాలు అందులోకి వెళ్తాయి. ఎప్పుడైతే అది గుమ్మరిస్తామో ఒక పిరమిడ్ ఆకారంలో వస్తుంది. మీరు గమనించండి, ఇసుక ట్రాక్టర్ వచ్చింది గుమ్మరిచ్చింది, ఎలా వస్తుంది షేపు, ఇలా వస్తుందా లేదా గోపురం లాగా. ఏమైతే అంటే ఈ గోపురం లాగా రాగానే ఆ ఇసుక విశ్వంలో ఉన్న శక్తిని గుంజుకుంటుంది.
ఏదైనా మీరు గమనించండి, పిడికిల్లో ఏదన్నా పట్టుకోండి, కుప్ప పెట్టండి, ఏమొస్తుంది? కుప్ప పెడితే ఏమొస్తుంది? గోపురం ఆకారం అంటే గౌరమ్మ ఆకారంలో వస్తుంది. నువ్వు ఏది గుమ్మరించిన, ఇసుక గుమ్మరించిన, సిమెంట్ గుమ్మరించిన గౌరమ్మ ఆకారమే వస్తుంది. గౌరమ్మ అంటే ఎవరంటే ఆది పరాశక్తి. ఆది పరాశక్తి అంటే పార్వతి కాదు, అంతటా నిండి ఉన్న శక్తి. అంతటా నిండి ఉన్న శక్తి. ఆది అంటే మొదలు, పర అంటే అంతటా నిండి ఉన్న శక్తి పేరే ఆది పరాశక్తి. ఆది పరాశక్తి నుంచే ఈ శివుడు, పార్వతి, లక్ష్మి, నారాయణుడు, విష్ణు, బ్రహ్మ, సరస్వతి వీళ్ళందరూ వచ్చింది. శక్తి నుంచి వచ్చింది వీళ్ళందరూ. ఆ శక్తి ఎక్కడుంది అంటే విశ్వంలో ఉంది, మీ లోపల ఉంది. మరి అలాంటి ఇంటిలో మనం ఏం చేయాలి? కొత్తిల్లు కడుతున్నామంటే ఏం చేయాలంటే ధ్యానం చేయాలి. ఇవన్నీ నెగిటివ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వెళ్ళిపోతాయి అన్నమాట. ఏ ఇల్లు కట్టిన తర్వాత మంచి ఇట్లా ఒక 7 రోజులు ఒక రోజు క్లాస్ పెట్టుకోవాలి, అంటే ఇల్లు శుద్ధి జరుగుతుంది. అందుకే కదా మనం హోమం చేస్తున్నాం. అన్నింటికంటే గొప్పది అని. ఇప్పుడు ఇది భగవద్గీత కదండి, ఇది భగవద్గీత. ఇది యుద్ధం కంటే ముందు వచ్చింది. మరి యుద్ధం అయిపోయిన తర్వాత కూడా ఒకటి వచ్చింది, దాని పేరేందో తెలుసా? యుద్ధం కంటే భగవద్గీత వచ్చింది ముందు. యుద్ధం అయినాక అర్జునుడు మళ్ళీ అడుగుతాడు, అరణ్యంలోకి తీసుకెళ్ళి చెప్తాడు. ఆ గీత పేరు ఏంటంటే ఉత్తర గీత. ఏం పేరు? ఉత్తర గీతలో ఏం చెప్పిందంటే పూజకోటి సమం స్తోత్రం. కావాలంటే మీకు ఎవరికన్నా తెచ్చిస్తానని చూడండి, నా దగ్గర ఉంది. పూజకోటి సమం స్తోత్రం అంటే కోటి పూజలు చేస్తే ఒక స్తోత్రంతో సమానం. అంటే స్తోత్రం కంటే చిన్నది పూజ. పూజ అంటే ఏంటిది? ఇట్లా పసుపు, కుంకుమ, దీపము, అగరబత్తి పెట్టి మొక్కలు, ఇది పూజ. పూజ అంటే మన దాంట్లో ఏం కోరికలు ఉండద్దు. కోటి పూజలు చేస్తే శుక్లాంబరం విష్ణు శశివర్ణం అనే మంత్రం చదివిన దాంతో సమానమవుతుంది అని చెప్తుంది ఉత్తర గీత. ఇది కూడా కృష్ణుడు అర్జునుతో చెప్పింది. గ్లాస్ మంచిగా ఫేస్ ఇట్లా పెద్దగా రావట్లేదండి, కొంచెం ఇట్లాను దూరం అవుతుంది, అది వేస్ట్ అవుతుంది. అర్థమవుతుందా అండి? మనం కోటి పూజలు ఒక జన్మలో చేస్తామా? చెప్పండి. అటు ఆ ధ్యాస వదిలిపెట్టండి, నన్నే చూడాలి, లేకపోతే పోతుంది. కోటి పూజలు ఒక జన్మలో చేస్తామా? నువ్వేం పుట్టి నుంచి అయితే పూజలే చేయాలి. ఓ తెలివి వచ్చాక చేస్తాను, వచ్చిన ఆడ కొందరు చేయరు. అంటే మరణించేంత వరకు కోటి పూజలు జరగవు. దాంతో సమానమేది మీరు వాడతారు మంత్రం. వక్రతుండ మహాకాయ ఏది వాడినా మంత్రమే కదా, దానితో సమానం. మరి కోటి స్తోత్రాలతో పూజకోటి సమం స్తోత్రం అయినప్పుడు స్తోత్ర కోటి సమం జప అంటే పూజ కంటే పెద్దది స్తోత్రం, స్తోత్రం కంటే పెద్దది జపం. అందరు జపం చేస్తారా? చెయ్యం. దీక్ష తీసుకున్న వాళ్ళు చేస్తారు, కానీ పూజ మాత్రం అందరం చేస్తాం. అంటే తెలిసిన వాళ్ళు, ఇంకా చిన్నపిల్లలు అట్లా లేరు కాబట్టి. స్తోత్రాలు వచ్చిన వాళ్ళు మాత్రమే పాడతారు. 4 రకాలు ఉన్నారా లేదు ఇక్కడ? పూజ చేసే వాళ్ళు మాత్రమే ఉన్నారు, పూజతో పాటు స్తోత్రం పాడిన వాళ్ళు ఉన్నారు, పూజతో పాటు స్తోత్రం పాడిన వాళ్ళు, జపం చేసిన వాళ్ళు ఉన్నారు. ఈ మూడింటికంటే విలువైంది, పెద్దదైంది, అన్నింటికంటే ధ్యానమే గొప్పది అని తెలుసుకున్న వాళ్ళు ఈ 3 స్థితులు దాటి వచ్చినాను కాబట్టి అన్న సత్యం తెలుసుకొని ధ్యానం చేస్తారు. ఎందుకంటే స్తోత్ర కోటి సమో జప అంటే స్తోత్ర కోటి స్తోత్రాలు మనం పాడడం అంటే ఒక జన్మ అసలు సరిపోదు. దానికి సమానం జపం. 1 గంట జపమాల తిప్పడం, జపానికి ఒక మంత్రం ఉంటుంది, అది దానికంటే పెద్దదన్నమాట. తర్వాత కోటి జపాలు మనం మాలలు చేస్తే 1 గంట ధ్యానం చేస్తే సమానం అండి. 1 గంట ధ్యానానికి ఎంత కెపాసిటీ ఉందో చూడండి. గంట ధ్యానం అంటే ఇక్కడ కళ్ళు మూసుకొని గంట కూర్చుంటే గంట ధ్యానం కాదు. నీ అంతరంగంలో ఆలోచనలు లేని స్థితి గంట ఉండాలమ్మా.
ఇప్పుడు ఇక్కడ గంట కూర్చుంటే పెడతాం నేను, మనం అందరం కూర్చుంటాం, కానీ లోపల మనస్సు కూర్చుందా? శరీరం కూర్చుంటే సరిపోదు, దానితో పాటు ఎవరు కూర్చోవాలి? కూర్చోవాల్సిందే మనసు. శరీరం కూర్చుంటుంది, ఏదో మేడం తిడుతుంది కావచ్చు, లేస్తే కళ్ళు తెస్తే అన్ని బలవంతంగా కూర్చుని పెడతాం, కానీ కూర్చోవాల్సింది మనస్సు. ఆ మనస్సు కూర్చున్న టైము 1 గంట ఉంటే 1,000,000 జపాలు చేసిన దానితో సమానం అని ఉత్తర గీతలో కృష్ణ భగవానుడు చెప్పిండు. ఇది నమ్మాలా వద్దా అది మీ ఇష్టం, ఎందుకంటే మీరు చదవరు కాబట్టి ఇవన్నింటిని. మీకు భాగవతం వద్దు, మహాభారతం వద్దు, రామాయణం వద్దు, కనీసం మన దుఃఖం నుంచి విముక్తురాలిని చేసే ఒకే ఒక గ్రంథమే భగవద్గీత. ఉత్తర గీత ఏం చేస్తుందంటే ధ్యానం గురించి చెప్తుంది, అందులో మొత్తం ధ్యానమే ఉంటుందండి. ఎవరైనా చదువుతా మేడం నన్ను నాకు తెచ్చియండి అని అంటే నేను ఖచ్చితంగా తెచ్చిస్తాను. ఎవరన్నా కానీ మా ఇంటికి వచ్చి 1000 పుస్తకాలు ఉన్నాయి నా దగ్గర, ఫ్రీగా తీసుకెళ్ళండి, చదవండి, మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చుడే, మళ్ళీ ఇంకోటి తీసుకెళ్ళాలి, తీసుకెళ్ళాలి. అలా అన్నీ ఫ్రీగానే మరి చూడండి. కానీ మనం డబ్బులు పెట్టడం ఇష్టం, అదే గొప్పది అనుకుంటాం. భగవంతుడు ఫ్రీగా శ్వాస ఇచ్చిండు, దాని వాల్యూ తెలుస్తలేదు. అదంతా ఇదైపోయినాక కరోనా టైంలో శ్వాసకి వాల్యూ వచ్చింది. ఆక్సిజన్ కొనుక్కున్నాం కదా, చూడండి ఈ శ్వాసని భగవంతుడు ఫ్రీ ఇచ్చిండు. ఒకసారి ఒక మహాత్ముడు హాస్పిటల్లో జాయిన్ అన్నాడు. నేను ఏ కథ చెప్పినా వారి జీవితంలో జరిగిన వాస్తవాలను ఇది ఒకటి చెప్పి దీన్ని స్టార్ట్ చేద్దాం. అందరు వచ్చిందమ్మ, నువ్వు అనుకున్న వాళ్ళు వచ్చింది. అయితే అతనికి హెల్త్ బాగాలేదు, వేరే దేశస్తుడు భారతదేశానికి వచ్చింది. హెల్త్ బాగాలేక హాస్పిటల్లో జాయిన్ అయింది. హాస్పిటల్లో జాయిన్ అయితే అంతా బాగానే ఉన్నారు, పిల్లలు పెద్దలు అందరూ బాగానే చూసుకుంటారు. జాయిన్ చేసినప్పుడు ఆక్సిజన్ అందరికి లేదండి, మన ఒరిజినల్ ఆక్సిజన్ అందకుండా బయట ఆక్సిజన్ పెడతారు కదా, కొన్ని గంటలు పెడితేనే కొన్ని డాలర్స్ అడిగిందంట. చూడండి, అంటే అది మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణను కాదు, వేరే రాష్ట్రం. అంటే అప్పుడు అతనికి జ్ఞానోదయం అయింది. మంచాల కూడా జ్ఞానోదయం అన్న వాళ్ళు ఉన్నారండి. ఏం జ్ఞానోదయం అయింది ఊహించండి. ఇన్ని గంటలు శ్వాసిస్తేనే గవర్నమెంట్ ప్రైవేటు డాలర్లు అడుగుతుంది, ఉచితంగా భగవంతుడు శ్వాసిస్తే దానికి మనం భగవంతుడు వెల కట్టి ఇవ్వలేదు, అలాంటి శ్వాసని మనం కాపాడుకోలేము అని అప్పుడు ఆయనకి శ్వాస యొక్క గొప్పతనం తెలిసింది. అందుకనే ఆ రోజు ఆయన భగవంతునికి ఎంతో కృతజ్ఞత చెప్పి అప్పటి నుంచి ఆయన ధ్యానం చేయడం మొదలుపెట్టింది. ధ్యానం గురించి అందరికీ తెలుసండి, ఎందుకంటే పూజలో ధ్యానం సమర్పయామి పుష్పం సమర్పయామి అంటామా లేదా? ధ్యానం సమర్పయామి అంటాడు. ఆత్మ ప్రదక్షిణ అంటే ఏంటిది? గిర్ర నీ చుట్టూ తిరగడం కాదు, అంతే కదా. ఇక ఆత్మ ప్రదక్షిణ అంటే ఇట్లా చేస్తారు, అంటే నీ చుట్టూ నువ్వు తిరగడమే ఆత్మ ప్రదక్షిణ. నీ చుట్టూ నువ్వు తిరగడం అంటే నీ శరీరం చుట్టూ తిరిగినావు కదా ఇప్పటిదాకా. ఇప్పుడు నేను తిరిగింది ఏంది? ఆత్మ చుట్ట, శరీరం చుట్ట. మరి మీకెందుకు అర్థం కాలేదు? ఎందుకు అర్థం కాలేదంటే నువ్వు శరీరమే నువ్వు అనుకుంటున్నావు కాబట్టి. అవునా కాదు? శరీరమే నువ్వు అనుకుంటున్నావు, కానీ శరీరాన్ని నడిపించే శక్తి ఉందా లేదా? శరీరం ఉత్తుతనే నడుస్తుందా, ఒక శక్తితో నడుస్తుందా? అంటే ఆ శక్తి పేరేంది? ప్రాణం. నీ లోపల ఏముంది? ప్రాణం ఉంది. ఆ ప్రాణమే ఆత్మ. ఆ ఆత్మ ప్రదక్షిణ చేయాలంటే ఆత్మ ఎక్కడుందో నువ్వు అక్కడికి వెళ్ళాలి. పూజారి చెప్పింది ఏంటంటే నీ చుట్టూ నువ్వు తిరగమని కాదు, వాళ్ళు చెప్తే ఇంటలేరనో ఏదో ఒక గోళ మీకు పూర్తిగా చెప్పారు. కావాలంటే ఉక్కుండ పెట్టి పంతులు నూకుండా పెట్టి మీరు అడగండి, ప్రశ్నించాలి. సత్యం తెలుసుకోవాలన్న శ్రద్ధ, కసి, మనము అడగాలన్న ఆతృత ఉంటే భయపడం. సత్యం తెలుసుకోవడానికి భయం ఎందుకండి?
సత్యవ్రతము. సత్యనారాయణ వ్రతము అంటే ఏంటిదంటే సత్య పలుకులు పలకడమే వ్రతం. సత్యనారాయణ వ్రతం చేస్తే ఫలితాలు రావు. ఫలితాలు ఎప్పుడు వస్తాయి? ఆ సత్యనారాయణ వ్రతం స్టార్ట్ అయిన నుంచి నీ మనసు బయటకు వెళ్తే, ఆ సత్యనారాయణ వ్రతం పెట్టినప్పటి నుంచి నువ్వు అబద్ధాలు ఒక్కొక్కటన్నా మాట్లాడినావా లేదా చెక్ చేసుకోండి. అదే నీకు సత్యం తెలపడానికి సత్యనారాయణ వ్రతం ఏం చేస్తుందంటే సత్యనారాయణ వ్రతం. నారాయణ అంటే ఆత్మ, సత్య అంటే నిజంగా సత్యంగా పలకడం, నాశనం కాని పలుకు పలకడం. అంటే నువ్వు ఎప్పుడు అబద్ధం, ఇప్పుడు ఇది డ్యామేజ్ అవుతుంది నువ్వు నిజం మాట్లాడితే, అయినా సరే నా ప్రాణం పోయినా సరే నేను సత్యమే మాట్లాడతా అన్న వ్రతం నువ్వు పట్టుకుంటే, వ్రతానికి పువ్వులు, పసుపులు, కుంకుమలు అవసరం లేదు. సత్య వ్రతానికి నీ పలుకు, నీ జ్ఞానం, అదే సత్యనారాయణ యొక్క గొప్పతనం. పీట పెట్టుకొని మనం చేసింది కాదండి. అక్కడ నీ మనసు లగ్నమయ్యి నువ్వు సత్యంగా మాట్లాడుతా అన్న ఒక దీక్ష తీసుకోవడమే సత్యనారాయణ వ్రతం. నేను ఎప్పుడు ప్రాణం పోయినా సరే ఏం జరిగినా సరే నేను అబద్ధం ఆడను అని తీసుకునే దీక్ష పేరే సత్యనారాయణ వ్రతం. అందుకనే మనం ఆ సత్యనారాయణ వ్రతంలో కూడా ఎన్నో అంతరార్థాలు ఉన్నాయి. అందుకనే ప్రతి దానికి అంతరార్థం లేకుండా భగవంతుడు యోగులు పెట్టలేరండి. ప్రతి దాని వెనకాల జ్ఞానం ఉంది. ఏది చేసినా జ్ఞానం కొరకే ఉంది కాబట్టి దాని వెనకాల ఏది ఉంది తెలుసుకోవాలన్న తపన మీ లోపల పెరిగిందనుకోండి, ఆటోమేటిక్గా నేను రావాల్సిన అవసరం లేదు, మీకు మీరే తెలుసుకోగలుగుతారు. ఆ తపన మీకు తెలుపుతుంది. ఏదన్నా కానీ తపన ఉంటే తపస్సుగా మారుతుంది అంటారండి. చదువుకోవాలన్న తపన ఉందనుకో మార్కులు వస్తాయా రావా? ఫస్ట్ క్లాస్ వస్తుంది, జాబ్ కూడా వస్తుంది. ఏది సంపాదించాలంటే అది సంపాదిస్తారు. మన లోపల తపన ఉంది కాబట్టి. ఏ తపన లేదనుకోండి ఎడికెళ్ళి వస్తుంది. అందుకని మన లోపల ఉండాల్సింది తపన. తపనకి ఏమన్నా రూపాయి పెట్టన్నా? శ్రద్ధకి రూపాయి పెట్టన్నా? పట్టుదలకి ఇవన్నీ పెట్టుబడులు. వాళ్ళు బిజినెస్ పెట్టుబడులు చేస్తే మనం ఈ పెట్టుబడులు చేస్తే మన ఇల్లు ఆడదాంతోనే ఇల్లు అండి, మొగలతో ఇల్లు కాదు. ఇది ఎవరికన్నా వెళ్ళదా మళ్ళా అంటే అందరికీ తెలుసు. ఎందుకంటే శివుడు అంటే ధ్యానం. శివుడు అంటే ఏంటిది? ఆయన ఎప్పుడు కళ్ళు మూసుకొనే కూర్చుంటాడు. ఏం మాట్లాడాలన్నా భార్యాభర్తలు మాట్లాడాలన్నా ధ్యానంతోనే మాట్లాడుకుంటారు వాళ్ళు. పార్వతి అంటే శక్తి. ఈ రెండింటి చుట్టే కదా వినాయకుడు గిర్రా తిరిగింది. ఎవరి చుట్టూ తిరిగిండు? జ్ఞానము శక్తి చుట్టూ తిరిగింది. ఈ రెండింటి చుట్టూ తిరగడం వల్ల ఏమవుతుందంటే మీ బుద్ధి జ్ఞానము అనేది వికసిస్తుంది. అంటే ధ్యానము చేస్తే శక్తి వస్తుంది. అంటే శివుణ్ణి పట్టుకుంటే పార్వతి ఆటోమేటిక్గా వస్తుంది. వస్తుందా రాదు? అందుకే అర్ధనారీశ్వర తత్వం అంటే వాళ్ళిద్దరు ఒకచోటే ఉంటారు. ఇలా ముగ్గురి యొక్క అర్థాలు ఎంత అద్భుతంగా ఉంటాయండి. అందుకనే ధ్యానం చేస్తే పార్వతి అమ్మవారు ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం శ్రీ మాత్రే నమః, ఈ 3 మంత్రాలు చాలా 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 గొప్పవి. ఈ 3 మంత్రాల కంటే గొప్పదైంది ధ్యానం. అందుకనే ధ్యానం చేస్తే శక్తి వస్తుంది. శక్తి మన వశమైనప్పుడు నీకు ఏమేమి వస్తాయంటే శారదాదేవి వస్తుంది నీ జీవితంలో. అంటే చదువులు, ఆత్మజ్ఞానము, నీ లోపల ఉన్న కళలు, టాలెంట్, బుద్ధి వికసిస్తుంది. అంటే శక్తి ఒక్క పార్వతీదేవి శక్తి నీకు వస్తే, అంటే ధ్యానం చేస్తే నీకు 4 గిఫ్ట్లు వస్తాయి. ఇవి అవసరం లేదా? బుద్ధి వికసించాలి, ఆత్మజ్ఞానం కావాలి, చదువు కావాలి, నీ లోపల ఉన్న టాలెంట్ని మనం గుర్తించలేకపోతున్నాం. అందరిలో ఉంటుందా లేదమ్మా? చిన్న నుంచి పెద్ద వరకు అందరిలో ఉంటుంది. ఎవరు గొప్పవాళ్ళు కాదు, ఎవరు తక్కువ కాదు. ఇప్పుడు మీ కొందరి భావాలు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు
వాళ్ళు క్లాస్ చెప్పడానికి పిలిస్తే మేము మీలాగా చెప్పలేము అన్న అపోహ వాళ్ళలో ఉండిపోయింది. చెప్పగలుగుతారా లేదా అందరూ? అందరూ మనం ఎప్పుడైతే దానికి తగ్గ ధ్యానము శ్రమ చేస్తే అందరూ మనలాగానే చెప్పగలుగుతారు. కాకపోతే అక్కడ ఏంటంటే శ్రమ లేదు, అంతే తేడా. కానీ నీకు నాకు తేడా ఏమీ లేదు. నేను ఎప్పుడు గొప్పదాన్ని కాదు, మీరెప్పుడు తక్కువ కాదు. అమ్మ మనల్ని మనం ఎప్పుడైతే అసహించుకుంటామో, కించపరుచుకున్నామో, అబ్బా వాళ్ళు గొప్పోళ్ళు మనకేం తెలియదు అనుకున్నానుకో, నువ్వు హింస చేసుకున్నట్టు. కోడిని కోస్తేనే హింస కాదండి, నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకోవడం కూడా హింసే. అందుకే గురువులు ఏం చెప్తారంటే నిన్ను నువ్వు ప్రేమించుకో. ప్రేమించుకోవడం అంటే ఏంది? అర్థం పెట్టుకుని అలా చూసి అది కాదు. నిన్ను నువ్వు ప్రేమించుకోవడం అంటే నీ లోపల ఉన్న టాలెంట్ని గుర్తించి, నీ లోపల ఉన్న అందాన్ని, మనస్సు అనే అందాన్ని, ఎలాంటి రూపం ఉన్నా సరే ఈ రూపాన్ని నేనే తెచ్చుకున్నా, నీ లోపల ఉన్న టాలెంట్ని గుర్తించడమే నేను ప్రేమించుకోవడం. అందుకనే ప్రతి ఒక్కరి లోపల ఒక గొప్పతనం ఉంటుంది. ఇప్పుడు గురుగారు ఏం చెప్తారంటే ధ్యాన ప్రచారం అందరూ చెయ్యాలి. ఎందుకంటే గొంతును బట్టి ఒకటి ఉంటుంది. ఇప్పుడు నాకు జ్ఞానం మస్తుంది, గొంతు బాగాలేదనుకోండి మీకేమి వినవదు. మెల్లగా వస్తుంది అనుకోండి మీకు నిద్ర వస్తుంది కదా. ఇప్పుడు నాకు మైకే అక్కర్లేదు అంటే జ్ఞానంతో పాటు గొంతుని ఎందుకు ఇంత అందంగా ఇచ్చిండు అంటే ధ్యాన ప్రచారం చేయడానికి మాత్రమే నేను జన్మ తీసుకున్నా. అందులో ముఖ్యంగా శాకాహారం గురించి చెప్పడానికి నా లక్ష్యం. ప్రతి జీవిని రక్షించడానికి, ప్రతి ఒక్కరిని శాకాహారిగా మార్చడానికి నేను జన్మ తీసుకున్నా అన్న విషయం ఎప్పుడు తెలిసింది? మరి ఎంత శ్రద్ధ పెడితే తెలిసింది? ఎలా శ్రమ చేస్తే తెలిసింది అంటే 21 రోజు నేను ఏం తినకుండా మౌనంలో ఉంటే తెలిసింది. అంటే నా సాధన ఎంత ఉందో చూడండి. 21 రోజు ఒక బెడ్రూమ్లోకి వెళ్ళి బయటకు రాలేను, హాల్లోకి కూడా రాలేను, వంట చేయలేను. నాకు అంత సపోర్ట్ ఉంది ఇంట్లో. 21 రోజు నేను నోటికి తాళం వేసుకొని, కడుపుకు తాళం వేసుకొని నిరంతరం ధ్యానం అనే శక్తిలో నేను తాళమాడుతూ ఉన్నప్పుడు నా లక్ష్యం ఏందో తెలిసింది. నా లక్ష్యం పేరే ప్రతి జీవిని రక్షించడం, ప్రతి ఒక్కరిని శాకాహారిగా మార్చడం, ధ్యానంగా మార్చడమే నా జీవిత లక్ష్యం. నేను భూమి మీదకి వచ్చిన నా యొక్క వృత్తి, నా పని, నా లక్ష్యం, నా గోల్ అంటే ఇలా మనకు తెలుస్తుంది. ఇప్పుడు నా పని నాకు తెలిసినప్పుడు నాకు ఎంత ధైర్యం వస్తుందో చెప్పండి. అలా మీ ఒక్కరు కూడా మన చీరలు కట్టుకోవడానికో, పెళ్లి చేసుకోవడానికో, పిల్లల్ని కనడానికో, ఫంక్షన్లు తిరగడానికో, ఎంజాయ్ చేయడానికో రాలేదండి భూమి మీదకి. ప్రతి ఒక్కరము ఆరోగ్యంగా ఉంటూ, ఆనందంగా ఉంటూ ఈ భూమాతని సంరక్షించడానికి, భూమాతని సంరక్షిస్తూ ఇక్కడ ఒక పని చేయడానికి వచ్చినాము. ఆ పని ఏందో తెలుసుకోవాలి. ఆ పని ఏందో మనం తెలుసుకోకుండా చనిపోతున్నాం. అందుకని మళ్ళీ మళ్ళీ రావాల్సి వస్తుంది. ఓకే, ఇక్కడ మనం ధ్యానం గురించి ఇంకో కొంచెం వివరంగా, ఇది ఎంత శ్రద్ధతో వింటే మీకు అంత బాగా అర్థమవుతుంది. ఎందుకంటే ధ్యానము చేస్తే మన లోపల ఏమేమి జరుగుతుంది అన్నది ఈ వీడియోలో ఉంటుంది. అందుకని ఈరోజు ఈ వీడియో చూపించడం జరుగుతుంది. ఈ వీడియోలో ఆ చెప్తున్న దాన్ని నేను వివరంగా మీకు అర్థమయ్యేలాగా వివరిస్తాను. దాన్ని మీరు చక్కగా వినండి. ఏమన్నా డౌట్స్ వస్తే మీరు అడగచ్చు, భయపడకుండా చక్కగా దాన్ని ఇంకా కూలంకషంగా అర్థం చేసుకోండి. ఓకేనా? ఓకే, కొంచెం ఒక నిమిషం వాటర్ గిన్నె కావాలంటే తాగండి. ఎవరు లేవద్దు, ఇద్దరు లేస్తారు, 2-3 లేవండి. ఎవరు లేవద్దు, డిస్టర్బెన్స్ అవుతుంది. ఇస్తారా అమ్మ? ఫోన్ గట్టి పెట్టి తల్లి. అసలు ఇది కనిపించాలి. అది ఆపమ్మ, కొంచెం ఆప.